ఈయన విజయసాయిరెడ్డి గురించి, కేసిరెడ్డి గురించి మాట్లాడుతూనే అసలు స్కామే జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా స్కామ్ జరగకపోగా మా హయాంలో మద్యం రేట్లు పెంచి నాణ్యమైన మద్యాన్ని అమ్మాము. దానివల్ల చాలామంది ఆరోగ్యాలు కూడా బాగానే ఉన్నాయి. వీళ్ళు చేసిందంతా తప్పుడు ప్రచారము. సో ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అసలు స్కామ్కి స్కోప్ లేదు అంటున్నారు. నిజంగానే స్కామ్ జరగలేదు అంటారా? అంటే స్కామ్కి స్కోప్ లేకపోతే సుప్రీంకోర్టు మరి వీళ్ళకి బెయిల్స్ ఇవ్వటం లేదా? సుప్రీంకోర్టు వీళ్ళందరూ బెయిల్కి వెళ్ళారు. ఏది కింద కోర్టు దగ్గర నుంచి నీకు హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఒక్కళ్ళకు కూడా బెయిల్ ఎందుకు రాలేదు? అంటే స్కోప్ ఉందనా, స్కోప్ లేదనా? నిన్న లేటెస్ట్గా వెళ్ళారు కదా వీళ్ళు కూడా బెయిల్కి. ఎవరు? ధనంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కూడా వెళ్ళాడు కదా. డబ్బులు ఉన్నాయి బోళ్ళు, వీళ్ళ తరపున వాదించేటటువంటి ఖరీదైన లాయర్లు ఉన్నారు. అంతమంది లాయర్లు మరి వచ్చి వాదించినా కూడా సుప్రీంకోర్టు ఇవాళ వీళ్ళకి బెయిల్ తిరస్కరించిందంటే ఇందులో ఎంత స్కోప్ ఉందని? స్కోప్ కాదమ్మా, సినిమా స్కోప్ ఉంది. ఇవాళ హీర్ ఈజ్ ద స్కోప్. ఏది? ఎందుకు నువ్వు క్యాష్ అండ్ క్యారీ అలౌ చేసావు? ఒట్టి డబ్బే కావాలని ఎందుకు ఒత్తిడి చేసావు? ఫోన్పే, జీపే ఎందుకని తీసుకోలేదు? అదేగా కృష్ణదేవరాయలు అన్నది. ఆ రోజు లోక్సభలో కృష్ణదేవరాయలు మాట్లాడుతూ మోడీ గారు మీరు ప్రధానిగా దేశం మొత్తం 103% డిజిటల్ లావాదేవీలు పెంచారు 10 ఏళ్లలో, 54% డిజిటల్ లావాదేవీలు పెంచారు 5 ఏళ్లలో. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎంతో తెలుసా మోడీ గారు? 0.03% అన్నాడు. ఎక్కడ 103%, ఎక్కడ 0.03%? అంటే 1,00,000 కోట్ల మద్యం అమ్మితే 415 కోట్ల జీపే, గూగుల్ పే లేకపోతే ఫోన్పే, మొత్తం 99,600 కోట్లు క్యాషేనా? దెర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్. ఏది? క్యాష్లోనే స్కోప్ ఉంది, మామూలు స్కోప్ కాదు. అదేంటి? సినిమా స్కోప్ అంటుంది. అందుకే అసలు గోల్డ్ సంగతి ఏంటి? ఇప్పుడు అసలు స్కామ్ జరగలేదు అంటున్నాడు, మరి బంగారం ఏమైంది? అసలు ఈ గోల్డ్ ఇదంతా కూడా కల్పితమే, ఇలాంటివి ఏమీ అసలు దానిలో లేవు, ఎలాంటి ఎవిడెన్స్ లేకనే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేకపోయారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, 10 నెలల క్రితమే వాసుదేవరెడ్డి కారులో దొరికాయి బంగారపు రసీదులు. ఆ రోజు నానగ్రామ్ కూడా ఆయన ఇంటి మీద అక్కడ జరిగినటువంటి ఆ తనిఖీల్లో వాసుదేవరెడ్డి దగ్గర ఏం పట్టుబడ్డాయి? గోల్డ్ రసీదులు పట్టుబడ్డాయి. ఇప్పుడు గోల్డ్ లేదు అనుకుంటే మరి గోల్డ్ కంపెనీల పేర్లు ఎందుకు పెట్టారు ఈ నిందితుల జాబితాలో? ఇప్పుడు న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్ర లేదు, అది రుచిత జ్యువెలర్స్ మహారాష్ట్ర అది కూడా లేదు. మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై. ఇప్పుడు 27, 28, 29 27, 28, 29 నిందితుల జాబితాలో 3 జ్యువెలరీ కంపెనీల పేర్లు సిట్ ఎందుకు పెట్టింది? మీరు అక్కడ గోల్డ్ కొన్నారు కాబట్టి, మీరు అక్కడ ఆ గోల్డ్ బాండ్స్ తీసుకున్నారు కాబట్టి. 1000 కోట్లు గోల్డ్ కేవలం బాలాజీ గోవిందప్ప ద్వారా వచ్చిందని. ఇప్పుడు అదేంటి? అసలు నిన్న మనం ఈనాడులోనో దేంట్లోనో చూశాను, ఒక తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మ్యాన్షన్ హౌసా, ఆ మ్యాన్షన్ హౌస్ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ ఎంత? 195 కోట్లు. 196 కోట్లు గోల్డ్ ఒక్క మ్యాన్షన్ హౌస్ వాడి దగ్గర నువ్వు తెచ్చుకున్నావంటే దాంట్లో రాశారు నువ్వు స్పష్టంగా. ఏంటి? నీకు దగ్గర దగ్గర మరి పద్మావతి జ్యువెలరీ షాప్ అంట 107 కోట్లు బంగారం అన్నారు. ఎలా ఉంది పద్మావతి? బాగుందా? ఇది పోకిరి సినిమాలో వాడెవడ పోలీసు అని అడుగుతాడు మహేష్ బాబు, అని పద్మావతి బాగుందా అని. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని అడగాల సిట్ పద్మావతి బాగుందా అని? అంటే ఒక పద్మావతి జ్యువెలరీ షాప్ దగ్గర 107 కోట్లు. సరే, తాయల్ ఎంటర్ప్రైజెస్ విన్నావా? 85 కోట్లు అంట. సోనా చాందీ జ్యువెలర్స్ 3.5 కోట్లు అంట. ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ 80 లక్షల గోల్డ్ అంట. ఏం చేశారు ఈ గోల్డ్ అంతా? వేర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్? అంటే ఇవాళ స్కోప్ ఎక్కడుంది? గోల్డ్లో ఉంది.
ఎంత బంగారం కొన్నాడు, అది ఇవాళ ముఖ్యం. ఆ కొన్న బంగారం ఏం చేశారు, ఎటుపోయింది? 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందన్నాడు కృష్ణదేవరాయలు. అది తీసి పక్కన పెట్టు, కొన్న బంగారం 4,000 కోట్ల మీరు పైన. ఇవన్నీ చెప్తున్నారు, అసలు ఎలాంటి ఎవిడెన్సెస్ అధికారుల దగ్గర లేవు, కేవలం నోటి వాంగ్మూలాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు, స్కామ్ జరగలేదు, కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పించడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. ఎవిడెన్సెస్ ఉంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు అధికారులు అన్నట్టు నిన్న మొన్నటి వరకు ప్రశ్న. కొడాలి నాని గురించి కూడా ఇట్లాగే అన్నారు. అంటే వాళ్ళు పిచ్చోళ్ళ, నీలాగా వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు పద్ధతి ప్రకారం నరుక్కుంటూ వస్తున్నారు. ఏంటి ఇప్పుడు నువ్వేం చేసావు, హడావుడి పడి అప్పుడు చంద్రబాబుని ఎత్తావు, తిట్టారు, ఓడిపోయావు. ఇవాళ నీ పతనానికి అది కారణమైంది. నువ్వు అసలు ముందు అరెస్ట్ చేయాల్సి వస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? ఆ కేసులో చంద్రబాబునా? ఎవరిని అరెస్ట్ చేయాలి? ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినాడు ఎవరు? అజయ్ కల్లమా? అతను అరెస్ట్ చేయాలి. లేకపోతే ఆ బడ్జెట్ ఖర్చు పెట్టాడు ప్రేమచంద్రారెడ్డి, అతన్ని అరెస్ట్ చేయాలి. అతను కదా అరెస్ట్ ఈ చేయాల్సింది. మొత్తం మీద సంతకం పెట్టిన ఐవైఆర్ కృష్ణారావుని అరెస్ట్ చేయాలి, చీఫ్ సెక్రటరీని. అంటే వాళ్ళు కదా జవాబుదారీ, ఎవరు? ఆఫీసర్లు వాళ్ళు కదా. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, సంతకాలు పెట్టింది. నువ్వేం చేసావు? స్కిల్ డెవలప్మెంట్లో నువ్వు ఆఫీసర్ల జోలికి వెళ్లకుండా చంద్రబాబుని అరెస్ట్ చేసావు. ఇవాళ చంద్రబాబు ఏం చేస్తున్నాడు? పద్ధతి ప్రకారం ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేశాడు? ఆ బ్రోకర్ ఎవరు? కసిరెడ్డి రాజా. ఆ వరుస పెట్టి నీకు 7గురిని అరెస్ట్ చేశారు. ఆ చాణక్య అనేవాడిని, ఆ దిలీప్ అనేవాడిని, చివరికి నీ సీఎం ఆఫీసు ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డిని, తర్వాత నీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, తర్వాత నీ ఫైనాన్స్ డైరెక్టరా నీ సిమెంట్ ఫ్యాక్టరీ. అదేమంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటాడు. అది మా ఆవిడదో. అతను మల్టీనేషనల్ కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్, అతను హోల్ టైం డైరెక్టర్ అంటాడు. ఆ బాలాజీ గోయిందప్ప. ఇప్పుడు వరుస పెట్టి అరెస్టులు జరుగుతూ ఇప్పుడు ఏంటి మిథున్ రెడ్డి దాకా వస్తోంది. రేపో మాపో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.